దానం అంటే దందాల స్పెషలిస్ట్ అన్న పేరుంది. నిత్యం జనం విపరీతంగా ఉంటుంటారు, అందులో ఎక్కువగా సెటిల్మెంట్లే ఉంటుంటాయి. నా భూమి అన్నటువంటి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అనమాట. ఆయన దగ్గరికి ఎవరొస్తే వాళ్ళదే న్యాయం, నిజమైన న్యాయం చెప్పడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చినోడిదే న్యాయం. ఈయనే కబ్జా చేసి వచ్చి అన్న వాళ్ళు గాలి చేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అంటే అవతలోడని పిలిచి వార్నింగ్లు ఇస్తుంటాడు. అదొక విచిత్రమైనటువంటి మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఆయనకి, కానీ కాంగ్రెస్ పార్టీలో గెలవదు అనుకున్నప్పుడు అలా బయటికి వెళ్తాడు. మళ్ళీ అక్కడ గెలిచాక మళ్ళీ కాంగ్రెస్ సీన్లోకి వస్తుందంటే మళ్ళీ వచ్చేసేస్తుంటాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి, అంటే రాజశేఖర రెడ్డి గెలుస్తాడు అనుకోలేదు, అప్పుడు తెలుగుదేశానికి వెళ్ళాడు. ఈయనైతే గెలిచాడు తెలుగుదేశం తరఫున, కానీ ఆ సీటు ఆ తర్వాత వచ్చి వైఎస్ఆర్ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరతానన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు, నువ్వు రాజీనామా చేసి రా అన్న. రాజీనామా చేసి వస్తే ఓడిపోయాడు. అయినా ఇది అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర చూసుకున్నాడు, తగినటువంటి అండగా నిలబడ్డారు. ఆ టైంలో దందాలు అన్నటువంటిది అప్రతిహాతంగా చేసుకుని పోయాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా, రోసయ్య వచ్చినా, ఎవరు వచ్చినా దందాలు సాగింది. తర్వాత బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళాడు. అయితే అక్కడ సమస్యల్లా ఇక్కడ కాంగ్రెస్లోకి మళ్ళీ దందాలని అంగీకరించలేదు. అక్కడ దందాలు చేసుకునే వాళ్ళు వేరే ఉన్నారు, ఈయన దందాలకి అలౌ చేయలేదు. దాంతో సైలెంట్గానే ఉండాల్సి వచ్చింది. అందుకని ఈ దఫా అర్జెంటుగా కాంగ్రెస్లోకి, అంటే గెలిచింది బీఆర్ఎస్లోనైనా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రావడంతో దందాలు బిగించేశారు. ఇప్పుడు తాజాగా అట్లాంటి ఒక దందా నేపథ్యంలో, ఒక ఇంటి ప్రహరీ గోడ కూల్చినటువంటి నేపథ్యంలో దానం నాగేంద్ర మీద పెట్టిన కేసుని రిజిస్టర్ చేయమని రేవంత్ ఆదేశించడం అన్నది సంచలనమైంది. దానంకి ఒకంత షాకింగ్ పరిణామం అనుకోవాలి.